అందరికీ నమస్కారం. హిందూ సంప్రదాయంలో శివ అభిషేకం అనేది చాలా చాలా ప్రత్యేకమైనది. మరి అసలు ఈ పూజను ఎలా చేస్తారు? దీని వెనక ఉన్న అసలు అర్థమేంటి? పదండి, ఈ విషయాలన్నింటినీ మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు అభిషేకం అంటే ఏంటో ఓ పరిచయం. ఆ తర్వాత అభిషేకంలో వాడే వస్తువులకి ఉన్న అర్థాలేంటో చూద్దాం. ఇక పూజా విధానం ఎలా ఉంటుందో తెలుసుకొని దీనివల్ల కలిగే మంచి ఫలితాలేంటో కూడా మాట్లాడుకుందాం. చివరిగా భక్తిలో ఉన్న అసలైన సారమేంటో చూద్దాం. పదండి, ఇక మొదలుపెట్టేద్దాం. ఓకే, మొదటి సెక్షన్ అభిషేకం. ఒక పరిచయం. అసలు అభిషేకమంటే ఏంటి? శివుడి ఆరాధనలో దీనికి ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చారు? ఆలోచించి చూస్తే ఇది కేవలం ఓ సాధారణమైన ఆచారం కాదన్నమాట. భగవంతుడితో మనల్ని మనం కనెక్ట్ చేసుకోవడానికి ఇది ఒక చాలా శక్తివంతమైన మార్గం. మన పురాణాల్లో ఈ మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అభిషేక ప్రియః శివః. దీని అర్థమేంటంటే, మిగతా దేవుళ్లతో పోలిస్తే శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. ఉదాహరణకి విష్ణుమూర్తిని అలంకార ప్రియుడు అంటారు కదా, అలాగే శివుడు అభిషేక ప్రియుడు. అంటే ఆ పవిత్ర స్నానంతో చేసే ఆరాధన ఆయనకు ఎంతో ఆనందాన్నిస్తుందన్నమాట. అందుకే శివపూజలో అభిషేకానికి అంత ప్రాముఖ్యత. సో సింపుల్గా చెప్పాలంటే అభిషేకమంటే శివలింగానికి పవిత్ర స్నానం చేయించడం. అయితే ఇక్కడో విషయముంది. ఇది కేవలం శివలింగాన్ని శుభ్రపరచడం కాదు, మనల్ని మనం శుభ్రపరచుకోవడం. అంటే నీళ్లు ఎలాగైతే మురికిని కడిగేస్తాయో, ఈ అభిషేకం మన లోపల ఉన్న నెగటివిటీని, అహంకారాన్ని, అలాంటి ఆధ్యాత్మిక మలినాలను తొలగిస్తుందని మన నమ్మకం. ఇది శివుడి పట్ల మనకున్న భక్తిని, గౌరవాన్ని చూపించే ఒక గొప్ప మార్గం. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ప్రతీకలు, వాటి అర్థాలు. మనం అభిషేకంలో రకరకాల వస్తువులు వాడుతుంటాం కదా, నీళ్లు, పాలు, తేనె. మరి వాటి వెనక ఉన్న అసలు అర్థమేంటి? ప్రతి వస్తువుకి ఓ ఆధ్యాత్మిక సందేశముందన్నమాట. అదేంటో ఇప్పుడు చూద్దాం. అయితే అన్నిటికన్నా ముందు మనం పూజించే శివలింగం అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది కేవలమో విగ్రహం కాదు, అస్సలు కాదు. శివుడు అంటే ఒక రూపంలేని అనంతమైన శక్తి. ఆ నిరాకార తత్వానికి సింబల్ అన్నమాట ఈ లింగం. ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించి, నడిపించి, చివరికి తనలో లయం చేసుకునే ఆ కాస్మిక్ ఎనర్జీకి ఇదొక రూపం. శివుడు అంటే కాన్షియస్నెస్, శక్తి అంటే డివైన్ ఎనర్జీ. ఈ రెండిటి కలయికను కూడా ఇది సూచిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం అభిషేకంలో వాడే ప్రతి వస్తువుకు ఒక్కోదానికి ఒక్కో లోతైన అర్థముంది. ఉదాహరణకు నీళ్లతో అభిషేకం చేస్తాం. అది మన శరీరాన్ని, మనస్సుని, ఆత్మని శుద్ధి చేస్తుందని నమ్మకం. పాలు స్వచ్ఛతకు, కరుణకు చిహ్నం. తేనె మన జీవితంలో మాధుర్యం, సామరస్యం ఉండాలని కోరుకోవడం. అలాగే నెయ్యి అజ్ఞానమనే చీకటిని తొలగించే, జ్ఞానమనే వెలుగుకు ప్రతీక. చూసారా, ఇది కేవలం వస్తువులు సమర్పించడం కాదు, ప్రతి దాంతోనూ మనం ఒక ప్రార్థన చేస్తున్నామన్నమాట. సరే, థియోరీ అంతా బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఎలా చేయాలి? ఇప్పుడు ఆ విషయానికి వద్దాం. ఇంట్లోనే మనం శివ అభిషేకాన్ని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏ పూజకైనా సరే ప్రిపరేషన్ చాలా ముఖ్యం. ఫస్ట్ పర్సనల్ క్లీనినెస్ అంటే స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. అలాగే పూజ చేసే ప్రదేశాన్ని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం, శివలింగాన్ని ఉంచేటప్పుడు ఆ పానవట్టం లేదా యోనిపీఠం ఉత్తరం వైపు ఉండేలా చూసుకోవాలి. ఇక పూజ సామాగ్రి, పాత్రల విషయానికొస్తే వీలైనంతవరకు రాగి, ఇత్తడి లేదా వెండి పాత్రల్నే వాడాలి. ఎందుకంటే అవి శక్తిని నిలుపుకుంటాయని నమ్మకం. స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలను వాడకపోవడమే మంచిది. ఇక అసలు పూజ ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మొదటిది సంకల్పం. అంటే ఈ పూజ ఎందుకు చేస్తున్నామో మనసులో బలంగా అనుకోవడం. తర్వాత ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ శివుడిని మన పూజలోకి ఆహ్వానించడం. అదే ఆవాహన. ఇక ఆ తర్వాత అసలు ఘట్టం అభిషేకం. ముందుగా నీళ్లు, ఆ తర్వాత పంచామృతం అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర. వీటన్నిటితో నెమ్మదిగా శివలింగానికి స్నానం చేయించాలి. అభిషేకం పూర్తయ్యాక లింగానికి గంధం రాసి, బిల్వపత్రాలు, పువ్వులతో అలంకరించాలి. ఫైనల్గా హారతి ఇచ్చి కృతజ్ఞతలు చెప్పుకోవడంతో పూజ ముగుస్తుంది. ఇంత భక్తితో, ఇంత శ్రద్ధగా ఈ పూజ చేస్తాం. సరే, మరి దీనివల్ల కలిగే ఫలితాలేంటి?
ఇప్పుడు మనం అభిషేకం వల్ల వచ్చే ఆధ్యాత్మిక అలాగే ప్రాపంచిక ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. అవును, మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే. ఇంత కష్టపడి ఈ పూజ చేయడం వల్ల మనకు ఏమి లభిస్తుంది? ఈ ఆచారం ఎందుకంత ముఖ్యం? దీని నుంచి మనం ఏం ఆశించవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలానే ఉన్నాయి, చూద్దాం. అభిషేకం వల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా చెప్పాలంటే అన్నీ ఇన్ని కావు. దీర్ఘాయువు, సంపద, శ్రేయస్సు ఇలా చాలా ఉన్నాయి. ఒక్కో పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కో ఫలితం ఉంటుందని నమ్మకం. ఉదాహరణకి, పాలతో చేస్తే ఆయుష్షు పెరుగుతుందని, పెరుగుతో చేస్తే మంచి సంతానం కలుగుతుందని, నెయ్యితో చేస్తే రుణవిముక్తి, మోక్షం లభిస్తాయని అంటారు. సో ఇవి కేవలం మెటీరియల్ బెనిఫిట్స్ మాత్రమే కాదు, మనశ్శాంతి, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఇలా ఒక సంపూర్ణమైన మంచి జరుగుతుందన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ చర్చలో చివరి అంకానికి వచ్చేశాం. భక్తి యొక్క సారం. ఇన్ని ఆచారాలు, పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనదొకటుంది, దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనమందరం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, శివుణ్ణి ప్రసన్నం చేసుకోడానికి పెద్ద పెద్ద పూజలు, ఖరీదైన వస్తువులు అస్సలు అవసరం లేదు. కేవలం ఒక్క చెంబుడు నీళ్లు తీసుకుని మనస్ఫూర్తిగా హృదయంలోంచి ఓం నమః శివాయ అనుకుంటూ సమర్పిస్తే చాలు. అది కూడా అంతే శక్తివంతమైనది. ఎందుకంటే శివుడు భోలాశంకరుడు. ఆయన మన ఆడంబరాన్ని చూడరు, మన ఆర్తిని, మన భక్తిని మాత్రమే చూస్తారు. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. మనం చేసే పూజ యొక్క అసలైన శక్తి మనం చేసే ఆచారాల్లోనో మనం వాడే వస్తువుల్లోనో ఉండదు. అది మన సంకల్పంలో, మన ఇంటెన్షన్లో ఉంటుంది. స్వచ్ఛమైన మనస్సు, నిజాయితీగల భక్తి, శివుడికి ఇంతకంటే ఇష్టమైనది మరొకటి లేదు. అందుకే మనం చేసే పూజ చిన్నదైనా పెద్దదైనా మన మనస్సులో ఆ భక్తి అనే దీపం వెలుగుతుందా లేదా అన్నదే అన్నిటికన్నా ముఖ్యం.